वेलकम टू सुंदर शॉट्स। कॉकरोच जनता पार्टी सीजेपी। नमस्कार मेरे जेनजी जनरेशन के लेजी दोस्तों, सिस्टम ने हम बेरोजगार लोगों को कॉकरोच बोला है, तो हमने सोचा क्यों ना हम सब मिलकर अपनी ही पार्टी बनाए। ఎవరిని భయపెడుతుంది, ఎందుకు భయపెడుతుంది, ఎందుకు సీజేపీ ఎక్స్ హ్యాండిల్ ని బ్యాన్ చేశారు ఇండియాలో? ఎవరు బ్యాన్ చేశారు? దీని వెనుక ఎవరు ఉన్నారు? కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కేని చంపేస్తామని ఎవరు బెదిరిస్తున్నారు? ఎందుకు బెదిరిస్తున్నారు? ఎందుకు భయం అవుతుంది? ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కాక్రోచ్ జనతా పార్టీ పేరుతోటి ప్రారంభించిన 5-6 రోజులలో 20 మిలియన్లకు పైగా ఫాలోవర్లు వచ్చినారు, అంటే 2 కోట్లకు పైగా. సో ఏ రాజకీయ పార్టీకి భారతదేశంలో అఫీషియల్ పేజీలలో ఇంతమంది ఫాలోవర్లు లేరు. అధికారంలో ఉన్న బీజేపీకి కూడా లేరు. సో ఈ సీజేపీ పేరుతోటి యువత చాలా మంది, కేవలం ఈ 2 కోట్ల మందే కాదు, అనేక లక్షల ప్రొఫైల్స్ లో వాళ్ళ అభిప్రాయాలని, వాళ్ళ నిరసనను చెప్పడానికి కాక్రోచ్ పేరుతో చెప్తున్నారు. నీట్ పేపర్లు ఎందుకు లీక్ అవుతున్నాయి, మా భవిష్యత్తు తోటి ఎందుకు ఆడుకుంటున్నారు అని చెప్పేసి కాక్రోచ్ ఫేస్ తోటి చెప్తున్నారు, మీమ్స్ చేస్తున్నారు. యూత్ నిరసనను వ్యక్తం చేయడానికి కాక్రోచ్ జనతా పార్టీ పేరుతోటి యువత అనేక మంది అనేక పేజీలలో, అనేక సోషల్ మీడియాలలో మాట్లాడుతున్నారు. పాలపొంగులాగా వచ్చింది వెంటనే పడిపోద్దని కొంతమంది చెప్తున్నారు. వాట్ ఎవర్, ప్రశ్నించడానికైతే ఇప్పుడు కాక్రోచ్ ని తమ ఫేసులుగా పెట్టుకొని యువత ప్రశ్నిస్తున్నారు. సో ఇది కంటిన్యూ అవుతుందా, ఇంకా ఎటు వెళ్తుంది? ఈ అంశాలని, అనాలసిస్ని చేస్తూ చేయనిగాక యువత మాత్రం నిర్దిష్టంగా తమ అభిప్రాయాలను చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు అకౌంట్స్ని హ్యాక్ చేయాలని చూడడం, బూతులు మాట్లాడడం, బెదిరించడం, వచ్చి చంపేస్తామని చెప్పడం, సో ఇదంతా ప్రజాస్వామ్య పద్ధతి అయితే కాదు. ప్రజలారా, అసలు ఎవరు చేస్తున్నారు ఇదంతా? మీకేమనిపిస్తుందో కూడా కామెంట్ రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి డీటెయిల్.